హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. టుడే మినీ బ్లాగ్ వచ్చేసి నవరాత్రులకు సంబంధించినది 5వ రోజు అన్నమాట. 5వ రోజు వచ్చేసి శ్రీ లలితాదేవి అమ్మవారిని పూజించుకుంటారు. ఈరోజు మార్నింగ్ లేసేసి నేను ఇల్లు కసు చిమ్మేసి తడిబట్ట కూడా పెట్టేసుకున్నాను. తడిబట్ట పట్టేసుకుని నేను స్నానం చేసి వచ్చాక అలా గడపని అనేది ఫస్ట్ పూజించుకున్నాను. ముగ్గు వేసి అవతల యువతల పసుపు కుంకుమ నిమ్మకాయ కోసి పెట్టాను అనమాట. తర్వాత వచ్చేసి స్నానం చేసి వచ్చిన తర్వాత ఈరోజు అమ్మవారికి ఇష్టమైనది వచ్చేసి క్షీరన్నము లేదా దద్దోజనము, తర్వాత వచ్చేసి పూర్ణం బూరెలైనా చేసుకోవచ్చు. ఈరోజు నేను దద్దోజనం చేసి పెట్టాను. పిల్లలు కూడా ఇంటికాడనే ఉన్నారు కాబట్టి, దసరా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి పిల్లలకి ఇద్దరికి కూడా స్థల స్నానాలు అవన్నీ చేపించేసాను. అలా వాళ్ళు టీవీలో బొమ్మలు చూస్తూ అలా కూర్చొని ఉన్నారు, లేకపోతే నన్ను డిస్టర్బ్ చేస్తారు. అందుకనేసి టీవీలో బొమ్మలు పెట్టేసి ఇచ్చాను అనమాట వాళ్ళకి. ఇంకా నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి టెంకాయ కూడా కొట్టుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అమ్మవారిని శ్రీ లలితాదేవి అమ్మవారిని పసుపు ముద్దగా చేసుకొని పెట్టుకున్నాను. అమ్మవారి దగ్గర వస్త్రము, తర్వాత పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసుకుంటారు. తర్వాత అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయ అనేది కూడా పెట్టుకుంటాను అనమాట. తర్వాత 108 సార్లు వచ్చేసి ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనేసి 108 సార్లు కుంకుమతో అభిషేకం చేయాలి. ఫస్ట్ వచ్చేసి అమ్మవారి మీద ఒక 9 సార్లు అమ్మవారి మీద వేసుకుంటాను. మిగతా వచ్చేసి కింద వేసుకుంటాను అనమాట. ఒక అరిటాకు పెట్టుకొని అరిటాకులో వేసుకుంటాను. ఎందుకంటే మనం రోజు అమ్మవారి కుంకుమ అనేది పెట్టుకోవచ్చు. అదే అమ్మవారి మీద వేస్తే కనుక మనం పెట్టుకోనికి వీలు అవ్వదు కాబట్టి అలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. మనం డైలీ యూస్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అమ్మవారి హారతి అందరికి ఇచ్చేటప్పుడు మా పిల్లలు కూడా వచ్చి హారతి అనేది తీసుకున్నారు. తర్వాత లాస్ట్లో అమ్మవారికి అనేది ధూపం అందుకు ఇచ్చేసాను అనమాట. ఇంకా పిల్లలకు వచ్చేసి అమ్మవారికి చేసిన క్షీరన్నం అందుకు చేసి పెట్టాను కదా, ఇంకా పిల్లలకు ప్రసాదంగా పిల్లలకి ఇచ్చేసాను. అలా తింటూ కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో అలాగా చూపిస్తాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి.